శుభోదయం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మళ్ళా గత 4-5 రోజులుగా లావణ్య రాస్తారోన్ కేసు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తూ అసలు చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా చాలా ఇరిటేషన్ కలిగిస్తుంది, మామూలుగా కాదు. ఇప్పుడు ఈ అన్యాయాన్ని ఎంతకని భరించాలి? ఇప్పుడు ఆ భరిస్తూ ఉన్న వాళ్ళు ఏం జరుగుతోందో వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారో తెలియదు, కానీ చూస్తున్న వాళ్ళకి మాత్రం మనసు రగిలిపోతోంది. అసలు నాకు తెలియక అడుగుతాను నాన్న, ప్రపంచంలో ఇంకెక్కడా ఆడపిల్లే లేనట్టు, ఆడపిల్లలు కరువు వచ్చేసినట్టుగా ఈ ఈ దిక్కుమాలిన రొంపులో ఎలా పడ్డావు నాన్న రాజు? అద్భుతమైన బంగారమైన భవిష్యత్ అంతా తగలెట్టుకున్నావు, అమ్మా నాన్నకి ఇబ్బంది తెచ్చిపెట్టావు. ఏ బలహీనమైన క్షణాల్లో ఇలా పడ్డావో అర్థం కాలేదు, కానీ ఎప్పుడైనా సరే ఒక మంచి స్టేటస్ వస్తున్నప్పుడు మాత్రమే కాస్త నిలదొక్కుకోవాలి. అలాంటప్పుడే తన పక్కన నిజమైన స్నేహితులు ఉండాలి, లేదా తల్లిదండ్రుల సలహాలు స్వీకరించాలి. ఇంతేగాని ఏంటి రొంపేంటి? ఈ బురదలో నువ్వు కూరుకుపోవడమే కాకుండా ఇదొక ఊబిలా ఉంది, ఇంతమందిని లాగేశావు. పర్వాలేదు, ఒక్క విషయం చెప్తున్నాను నేను. ఈ బయట ఛానల్స్లో ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా, బయట ఈ మీడియా పీపుల్ తోటి ఎంత మాట్లాడినా కూడా యాక్చువల్గా నీకు కావలసినటువంటి రిజల్ట్ వస్తుందా అంటే అసలు పర్పస్ సర్వ్ అవుతుందా? ఎక్కడ మాట్లాడవలసింది, ఎక్కడ చూపించాల్సింది అక్కడే ఉండాలి. అంచేత నీ ఫైటింగ్ అంతా కూడా కోర్టులో చేయాలి, ఎంటర్టైన్ చేయొద్దు. ఎందుకనంటే పాపం ఛానల్స్ వాళ్ళందరూ కూడా ప్రజలకి అవగాహన తీసుకొద్దామని వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నువ్వేంటనుకున్నావు, ఏదో సామెత ఉందిలే, అందరిలోనూ అంటే రెప్యుటేషన్ పోతుంది అనుకున్నావు. ఇప్పుడు చూడు, చెత్త చెత్త గబ్బు అయిపోయింది మొత్తం ప్రపంచం అంతా కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తరపున మాట్లాడడానికి అంటే ప్రతి చోట నువ్వు ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా నువ్వు చేసే యుద్ధాన్ని ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. అక్కడికి ఈ పాయింట్స్ అన్నీ రాసుకొని దాచుకోవాలి. ఐ క్యాన్ హెల్ప్ యూ. నీకు క్వశ్చన్స్ అడగడం రాకపోతే ఏ పాయింట్లు ఏ విధంగా అడగాలో యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మెసేజ్. ఓకే, ఐఎమ్ విత్ యూ రాజ్. సో take care of your parents.